వచ్చే పని ఫ్రీగా చేయకూడదు, రాని పని అస్సలు ట్రై చేయకూడదు. ఒకవేళ చేస్తే ఎలా ఉంటుందో మీరే చూడండి. సో లెట్స్ వెల్కమ్ టుడే కాలేజ్ సుధీర్ along with the stage. Ladies and gentlemen, boys and girls and all the fans, here comes the Power King and we call him Gabbar Singh. నా పేరు డిసిపి రామచందర్. మనం అంటే పిక్ పాకెటర్స్ కి, పిషా టెర్రరిస్టులకి, హడేల్ ఇంకా నక్సైట్లకి అయితే అంత లేదు చాలా తక్కువ ఇప్పుడు. తీసుకోమంటే తెలిసిన వాళ్ళని రికమెండ్ చేద్దాం. బాయ్. గుడ్ మార్నింగ్ సార్. ఎవడరా నువ్వు? రాంగ్ టైమింగ్ లో వచ్చావు. మంచి టైమింగ్ సార్, అందరూ నవ్వారు. ఇది మంచి టైమింగ్, పంచు పడింది నాకెక్కడ, అది రాంగ్ టైమింగ్ అంటున్నా. సార్ మీ స్టేషన్ లో కొత్తగా వచ్చిన హెడ్ కానిస్టేబుల్ సార్. హెడ్ కానిస్టేబుల్? ఎస్ సార్. రాగానే మనకి ఇచ్చాడంటే మనం వాడికి తిరిగి ఇచ్చే. ఓకే రే, గాంధీ గారిని ఎవరు చంపారు? థ్యాంక్ యూ సో మచ్ సార్. డ్యూటీలో జాగానే మంచి జాబ్ ఇచ్చారు. 2 days లో పట్టుకుంటాను. రే 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 2 days లో పట్టుకోవడం ఏంట్రా? గాంధీ గారిని చెప్పింది నాథురామ్ గాడ్సే. సారీ సార్, తెలియదు. ఇంతకుముందు ఏమన్నా పట్టుకున్నావా? పట్టుకున్నాను సార్. ఎవరిని? ఒక ఎమ్మెల్యేని, ఒక ఎంపీని. ఏ కేసులో రా? కేసులో కాదు సార్, జాబ్ రికమెండేషన్ కోసం. వన్ సెకండ్. హలో, బిల్ కట్టలేదని ఫోన్ లైన్ కట్ చేశారా? కట్టేస్తాను. నీ ఫైల్ ఏది? ఏంట్రా ఇంతకుముందు ఎస్ఐగా చేసావా? ఎస్ సార్. మరి ఇప్పుడే హెడ్ కానిస్టేబుల్ చేస్తున్నావు? మా నాన్నగారు చివరి కోర్సు సార్, నన్ను హెడ్ కానిస్టేబుల్ గా చూడాలని. హెడ్ కానిస్టేబుల్ కన్నా ఎస్ఐ ఎక్కువ కదరా? మా నాన్న చదువుకోలేదు సార్, ఇప్పటికే హెడ్ కానిస్టేబుల్ ఎక్కువ అనుకుంటాడు ఎస్ఐ కన్నా. మరి నువ్వు చెప్పొచ్చు కదరా? చెప్పాను సార్. ఇప్పుడు కూడా హోమ్ మినిస్టర్ కన్నా హోమ్ గార్డ్ పెద్ద అనుకుంటాడు. ఇంకా నయ్యం, డీసీపీ కన్నా డీజోడి పెద్దన్లా. అదే అంటాడు సార్. అది అంటాడా? భలే ప్రమోట్ చేసుకున్నారా. పర్లేదురా. అరే డీసీపీ అని చెప్పి నాతో ఏం పెద్ద ఇదే ఉండట్లేదు, చాలా ఫ్రీగా ఉండొచ్చు. నేను చాలా ఫ్రీగా ఉంటాను. తెలిసిపోతుంది ఎంత ఫ్రీ అంటే. జిప్పు కూడా వేసుకోలేదు. రేయ్ పైకి లేరా, 2 చేతులు పైకెత్తు. ఏం చేస్తున్నారు సార్? ఇటు పొద్దున్న 5,000 కొట్టేసాడు. ఎక్కడ దాచావు? ఇప్పుడు దాకా చెప్పట్లేదు. ఎలా కాదు సార్, కొడితే అలా చెప్తారు, కొట్టండి సార్. రేయ్ 5,000 ఎక్కడ దాచారా? చెప్పరా. ఏంట్రా నవ్వుతున్నావు? పెద్ద డీజీపీ అని కూడా ఒక 5,000 ఆడదని చెప్పలేకపోతుంటే నవ్వుతుంది సార్. నువ్వు చెప్పిస్తావా? అఫ్ కోర్స్. నువ్వు చెప్పిస్తే నిజంగా నీకు 10,000 ఇస్తారా? షూర్. యా పక్కా. ఎస్. 5,000 ఇస్తాను సార్. 10,000 పెట్టగా సార్. నువ్వు 5,000 తీసావు నాకు తెలుసు. నువ్వు నాకు 5,000 ఇస్తే 6,000 ఇస్తాను. 5,000 ఇంకో 50,000 తీసుకో. ఓకేనా సార్? ఆడు చెప్పాడు సార్. చెప్పాడా? మొత్తం 5,000 కాదు 6,000. ఆడు పాకెట్లు ఉన్నాయి. సార్ 10,000. సరే. అరే ఎందుకే నిజాలా చెప్పాడు? ఇంకా 5,000 ఇస్తే చెప్తా. ఒక్క నిమిషం. హలో, మార్కెట్ లో బాంబు పెట్టారా? ఓకే నేను పోలీస్ స్టేషన్ ఫోన్ చేస్తాను. రే పంజగూడ పోలీస్ స్టేషన్ ఫోన్ చేయి. అదే సార్, మన పోలీస్ స్టేషన్ కదా. రే ఆ బాంబు పెట్టిన ఏరియా పంజగూడ పోలీస్ స్టేషన్ వస్తుంది, అందుకే అక్కడ ఫోన్ చేయి. ఓ పని చేయండి సార్, బాంబు మీద బకెట్ ఇల్లేండి పేలది. ఏట్రా టేక్ ఆఫ్ ఫాస్ట్ గా ల్యాండింగ్ స్లో అయిందేటి? సార్ చాలా రోజుల నుంచి మీ వెనకాల తిరుగుతున్నాను సార్. కంప్లీట్ అయిపోయింది ట్రైనింగ్ సార్. మన స్టేషన్ లో పోస్టింగ్ ఇస్తే ఐ విల్ బి వెరీ హ్యాపీ సార్. ప్లీజ్ సార్. ఎవరు సార్ ఇడు? సార్ ప్లీజ్ సార్, మీ కాల్ మొక్తా సార్. ప్లీజ్ సార్. రాడికాలు పట్టుకున్నావు? దగ్గరలో ఉన్నాడు కేసు సార్. నీ ఫైలు ఇదిగోండి సార్. ఏంట్రా ఏం లేవు? సార్ వాట్సాప్ చేశాను సార్ డాక్యుమెంట్స్ అని. మరి ఎందుకు? వేసకాలం కదా సార్, ఇసురుకుందంటే ఇచ్చేయండి సార్. ఏం లేదురా, ఇడు 1 month నుంచి నాకు కానిస్టేబుల్ గా మీ స్టేషన్ లో పోస్టింగ్ కావాలని చెప్పని అంటున్నాడు. ఇది ఫిట్ అర్థం కావట్లేదు. ఒక పని చేద్దాం. ఏంటి సార్? ఇవాళ నైట్ ఆడింటికి దొంగతనానికి వెళ్దాం. మన దొంగటప్పులు ఆడు గనక మనం పట్టుకున్నాడు అనుకో, అప్పుడు ఆడికి ఎలిజిబుల్. మన స్టేషన్ లో జాబ్ ఇవ్వచ్చు, లేదంటే క్యాన్సిల్. ఓకేనా? ఓకేనా సార్? రేపు చెప్తాను రా. సార్ తప్పకుండా రావాలి సార్. ఏంటి? నాకు జాబ్ సార్. సార్ పట్టుకుంటా సార్ ఎలాగైనా. జాబ్ సార్.
సార్ వస్తుంది కదా సార్. ఏంటిదిరా? అదే సార్ జాబ్ సార్. వస్తుంది సార్ థ్యాంక్ యూ. అదేంటి సార్ ఎలా అంటున్నాడు? ఏదో ప్రాబ్లం అనుకుంటాలేరా. మనం ఇప్పుడు ఆ ఇంటికి దొంగలు వెళ్ళాలంటే ఇలా గెటప్స్ అయితే సరిపోదు, దొంగల గెటప్ వేసుకొని. నేనైతే చేంజ్ చేసుకుని మీరు యాడ్ చేసుకున్నారు సార్. డ్రెస్ చేంజ్. వచ్చేస్తారేమో. ఎలాగైనా జాబ్ కొట్టాలి వాళ్ళిద్దరిని పట్టేసుకొని. ఇంకా రాలేదేంటో. సార్ తలుపేసాం సార్, తలుపేసాం సార్. బెల్ కొడదాం, బెల్ కొడదాం. ఇప్పుడు ఏం చేద్దాం? తలుపు కూడా పారిపోదాం, వెళ్ళండి. వీళ్ళిద్దరు వచ్చా. అమ్మా గాలి రావట్లేదు, అసలు పడుకుందామంటే తలుపు తీస్తే బెస్ట్ ఏమో. గాలి తెగొచ్చేస్తున్నా. పొద్దున వరకు ఇలాగే ఉండాలి. అసలు ఎంత మంది వచ్చి ఎంత గాలిని రావచ్చు లోపలికి. వచ్చేస్తారు జాబ్ నాకి. వెళ్ళి బీరు ఓపెన్ చేయండి, బీరు ఓపెన్ చేయండి. బీరు ఓపెన్ చేయండి. అరే తాళాలు వేస్తాడు రా. అబ్బా అబ్బా కాళ్ళు నొప్పి వచ్చేస్తుంది ఏంటి అసలు. లోపల పెట్టు. చూస్తాడు లోపల పెట్టు. అరే ఇప్పుడు ఆడికి మన ఇద్దరం దొంగలం అని తెలియదు కదా. నేను డీసీపీ కానిస్టేబుల్ ఆడి టెస్ట్ చేయడానికి ఇక్కడికి వచ్చామని తెలిస్తే ఆడి మైండ్ మామూలు బ్లాక్ అయిపోతుంది కదరా. నువ్వు ఇక్కడే ఉండి మీకు ఏమైనా ఉంటే సర్దే, నేను లోపల బెడ్రూమ్ లో ఏమైనా ఉన్నాయో చూసొస్తాను. ఓకేనా? సార్ ఆ లోపల మొత్తం లేపేశాను సార్. ఇంకేమైనా మొత్తం తెద్దాం. బీరో ఓపెన్ చేస్తుందంటే అసలు బీరో క్లోజ్ చేసేయాలి. చాలా డబ్బులు ఉన్నాయి లోపల. అసలు వంటగది లేదు, సౌండ్ వస్తుంది అంటే అసలు. ఏమి లేదు అసలు నా బ్రహ్మ. ఎవరో వచ్చినట్టున్నారు అసలు. ఎవరైనా వస్తుంది నువ్వు ఊరుకుంటానా? ఇలా ఇలా తన్నేను. పడుకుంటూ పోతాను, నేను నిద్ర వచ్చేస్తుంది నాకు. సార్ చెప్పరా. ఇక్కడ పర్సన్ వేసేస్తాను సార్. వేసి వేసి అమ్మో అమ్మ పర్సు ఇలా పక్కన పెట్టుకుని పడుకుంటే ఎంత బాగుంటుందో. ఈడంత ఎర్రిపప్పు ఇంకోటి ఎవడు ఉండడు రా. భలే చెప్పారు సార్. సూపర్ రా, సూపర్ రా. అరే మనం ఎంతమంది వచ్చాం? ఇద్దరం వచ్చాం సార్. ఈ సోఫాలో కూడా ఒక 10 లక్షలు క్యాష్ పెట్టాను. బాత్రూమ్ వస్తుందండి నాకు. నాకు బాత్రూమ్ వస్తుంది, బాత్రూమ్ వస్తుంది బాబాయ్. అమ్మా అమ్మా బాగానే ఉన్నానమ్మా. దొంగలు ఎవరు వస్తారమ్మా? ఇప్పుడు నా దగ్గర ఎంత వచ్చారని డీసీపీ కానిస్టేబుల్ రావాలా ఏంటి ఇప్పుడు? 20 లక్షలు కాస్ట్ చేసి నా డైమండ్ రింగ్ నా చేతికి ఉందమ్మా. బాయ్ అమ్మా, పాడుకుంటానమ్మా. బాయ్ అమ్మా.
సార్ 20 లక్షలు సార్ సూపర్ రా. వేసేద్దాం. మామూలు కదా, వేసేయ్. పోలీసులు దొంగలైలు. రే రింగ్ ఎక్కడ పెడతారా? రింగ్ మా అమ్మ ఎప్పుడు జాతకం ప్రకారం ఈ చిటికలు అయిన తర్వాత ఈ వేలికి పెట్టుకోమంటది కానీ పెట్టుకున్నాను నేను. రావట్లేదు. అసలు ఈ వేలికి చాలా టైట్ అయిపోయింది. ఎప్పుడో తీసుకుని రింగ్ తీసుకొని పక్కన పెట్టుకుంటే మంచిది. 20 లక్షల రింగ్ ఇది. ఏ సార్ ఒకసారి చూడండి 20 లక్షలా సూపర్ సార్ 20 lakhs బుర్ర తక్కువ ఎదవల్లారా. సార్ వీడి ఎర్రిపప్ప వీడి జీవితంలో జాబ్ ఇచ్చిన వేస్ట్ అనవసరమైన శ్రమ పోదాం పదండి. సరే ఈ డిస్క్వాలిఫైరా, వెళ్ళిపోదాం పద. సార్ మీ ఇద్దరు దొంగతనంగా వచ్చారు కదా సార్. కంగ్రాట్స్ థ్యాంక్స్ సార్. మొత్తానికి జాబ్ సంపాదించుకున్నాం మా కాల్ పట్టుకొని. థ్యాంక్ యూ సార్. మామూలు కాదురా. కంగ్రాట్స్. ఆడి ధైర్యం మామూలు కాదు. ఇద్దరు దొంగలు ఇలా అర్ధరాత్రి వస్తే ధైర్యంగా పట్టుకున్నాడంటే సూపర్ రా. ఆ డబ్బులు అడిగి ఇచ్చేసి రేపు అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చే. సరే సార్ ఆ డబ్బులు అడిగి ఇచ్చేయండి. ఆ డబ్బులు అడిగి నన్నట్టు పెట్టరా, నీకే కదా ఇచ్చింది డబ్బులు. అదేంటి సార్ మొత్తం నగలను తీసి మీకే కదా ఇచ్చాను. నగలను తీడి పెట్టరా. ఫస్ట్ ఇక్కడ బీరువా దగ్గర రాగానే ఇటు తీసుకో పట్టుకో అని చెప్పిన పట్టుకున్నా లోపల. అదే మాట నేను ఇటుపక్క నుంచి వచ్చి మొత్తం డబ్బులు మీకు ఇచ్చాను నీకు చెప్పాను కదా సార్. నాకెప్పుడు ఎప్పుడు ఇచ్చావు? సోఫాలను డబ్బులు తీసుకొని 10 లక్షలు నీకే ఇచ్చా కదా. నేను కూడా సోఫాలో డబ్బులు తీసి ఇటుపక్క ఇచ్చాను సార్. మీకు ముందు చెప్పిన తెలియనట్టు బాగా యాక్ట్ చేస్తున్నారు సార్. రే నీకే మైండ్ పోయిందా? లాస్ట్ రింగ్ ఇక్కడ 20 లక్షలు అనగా చూడడానికి నువ్వు తీసుకున్నావు కదా, మళ్ళీ నాకు ఇవ్వలేదు. నా రింగ్ ఏమైనా తీసుకున్నాను తర్వాత సార్ డబ్బులు ఏంటి సార్? డబ్బులు ఏమంటే కథలు చెప్తారేంటి సార్? డబ్బులు అదే అర్థం కావట్లేదు. ఏమో సార్ సీసీ కెమెరాలు ఉన్నాయి సార్. ఏంటి సీసీ కెమెరాలు పెట్టారా? పెట్టండి సార్. కానిస్టేబుల్ ఏం దొంగతనం చేస్తారు? డీజీపీ డబ్బులు తీసుకోరు. గీజీపీ నాకు డబ్బులు ఇవ్వకపోతే నాకు ఏ జాబ్ వద్దు సార్. సార్ నిజంగా మేము తీయలేదురా బాబు. అయ్య బాబు అని చూసాను సార్ నేను ఇలాంటి. సార్ నాకు అసలు జాబ్ కొత్తగా వచ్చింది, నువ్వు చెప్పింది రైటే, మొత్తం ఇతనే తీశారు. అరే రే రే రే. సార్ రండి సార్ పోలీస్ స్టేషన్ కి వెళ్దాం. పోలీస్ స్టేషన్ కాదండి, డీజీపీ నేను. రండి సార్. పోలీసులా దొంగల ఫుల్ కన్ఫ్యూజన్. సరోజా గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? దీంట్లో ఎవరు కొండేరి పప్పు నాకైతే అర్థం కాల. చాలా బాగుంది. నాకు బాబు సార్ బాగా చేశారు. నైస్, హిలేరియస్ గా ఉంది. అండ్ ఇంట్లో వచ్చిన తర్వాత నువ్వు చేసిన ప్రతి యాక్షన్ సంతోషం నీకు నువ్వే సెల్యూట్లు చేయటం చాలా హిలేరియస్ గా వచ్చింది. వెరీ గుడ్, చాలా బాగా చేశారు. ముగ్గురు బాగా చేశారు.